Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel, English Language Treasure. How are you all? Hope you all are doing good. సో ఈ వీడియో ఏంటంటే పార్టిసిపల్ ఫ్రేజెస్ పార్ట్ 3. సో దీంట్లో దేని గురించి నేర్చుకోబోతున్నామంటే పర్ఫెక్ట్ పార్టిసిపల్ ఫ్రేజెస్. సో దీని గురించి నేర్చుకుందాం. ఎప్పుడైనా ఇంగ్లీష్ గ్రామర్లో పర్ఫెక్ట్ సెంటెన్సెస్, పర్ఫెక్ట్ టెన్స్ అని పర్ఫెక్ట్ గురించి గ్రామర్లో ఏదైనా వచ్చింది, ఏదైనా సెంటెన్స్ కానీ దేని గురించి అయినా చెప్పబడింది, ఇది పర్ఫెక్ట్ సెంటెన్స్లో ఉంది అని అంటే దాని అర్థం ఏంటి అంటే మనము గుడ్డిగా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అనేవి అక్కడ ఉంటాయి అని. ఐ థింక్ ఇది ఇంతకుముందు కూడా నేను ఒక వీడియోలో చెప్పినట్టు నాకు గుర్తు. పర్ఫెక్ట్ అని వచ్చింది అంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. అంటే హ్యావ్ వచ్చి హ్యావ్ బీన్ అన్న రావచ్చు, హ్యాడ్ బీన్ కూడా రావచ్చు, కానీ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అనే ఆ 3 మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. దానివి ఎనీ అదర్ ఫార్మ్స్ కూడా ఉండొచ్చు, హ్యావింగ్ అని ఉండొచ్చు. ఓకే, రైట్. సో ఈ వీడియోలో పర్ఫెక్ట్ పార్టిసిపల్ ఫ్రేజెస్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఈ పార్టిసిపల్ ఫ్రేజెస్ గురించి మనం చదువుకుంటున్నాం కదా. పార్ట్ 1, పార్ట్ 2 అయిపోయింది. ఇది పార్ట్ 3. యాక్చువల్లీ నేను ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే ఈ పార్టిసిపల్ ఫ్రేజెస్ అనేది ఒక టఫ్ టాపిక్. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాపిక్. ఇది గ్రామర్ వచ్చిన వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే టాపిక్. అంతో ఇంతో కొంచెం గ్రామర్ తెలిసి ఉండాలి. ఇట్స్ కంప్లీట్లీ బిగినర్స్ అయితే, ఒకవేళ గ్రామర్ అస్సలు తెలియదు, జస్ట్ బిగినింగ్ ఆఫ్ ద గ్రామర్ అంటే సెంటెన్స్ ఏంటి, వర్బ్స్ ఏంటి, నౌన్స్ ఏంటి అని నేర్చుకునే వాళ్ళకి ఈ పార్టిసిపల్ ఫ్రేజెస్ అనేవి అర్థం అవ్వటం కొంచెం కష్టం. ఫస్ట్ మనకి గ్రామర్ అంతా అర్థమైనప్పుడు, మెయిన్ పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ అన్నీ అర్థమైన తర్వాత ఈ పార్టిసిపల్ ఫ్రేజెస్ అంటే ఏంటి, అవి పార్టిసిపల్ ఫ్రేజెస్ అంటే ఏంటి అనేవి అర్థమవుతాయి. కాబట్టి ఇట్స్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్ ఫర్ ద బిగినర్. ఓకే, బిగినర్స్కి అయితే ఇది కొంచెం కష్టము. కాబట్టి దీనికన్నా ఇవి అర్థం చేసుకోకముందు, ఇవి వినకముందు మనము మెయిన్ సింపుల్ గ్రామర్ అంతా ముందు తెలిసి ఉండాలి, అప్పుడే ఇవి అర్థమవుతాయి. రైట్, ఓకే. గ్రామర్ అంతా నా ఛానల్లో ఉంది. జస్ట్ కైండ్లీ రెఫర్ టు మై ఛానల్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద బేసిక్ గ్రామర్. ఓకే, రైట్. ఓకే, పర్ఫెక్ట్ పార్టిసిపల్ ఫ్రేజెస్ అంటే ఏంటి అంటే డెఫినేషన్ ఏంటి, ఆ సెంటెన్సెస్లో సబ్జెక్ట్ అనేది ఒక పనిని ముగించి ఇంకొక యాక్షన్ని మొదలు పెడతాడు అనమాట. అంటే దాంట్లో 2 యాక్షన్స్ ఉంటాయి, 2 సెంటెన్సెస్ ఉంటాయి, రెండిట్లో 2 యాక్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఆ సెంటెన్సెస్లో ఏదైతే ఒక సబ్జెక్ట్ అంటే ఎవరి గురించి అయితే చెప్తామో వాళ్ళు ముందు ఒక పని చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పని మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. సో ఆ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ని మనము హ్యావింగ్ ప్లస్ V3 వర్బ్ని ఉపయోగించి మొదలు పెట్టడం అనేది జరుగుతుంది ఇంగ్లీష్లో. ఓకే, సో ఇంగ్లీష్లో అవి ఎట్లా స్టార్ట్ అవుతాయి అంటే హ్యావింగ్ ప్లస్ V3 వర్బ్తో స్టార్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఏంటి, హ్యావింగ్ టేకెన్, హ్యావింగ్ గివెన్, హ్యావింగ్ ఫినిష్డ్, హ్యావింగ్ స్పోకన్, హ్యావింగ్ లర్న్డ్, హ్యావింగ్ కవర్డ్. ఈ రకంగా ఇవన్నీ V3 వర్బ్స్. వీటినే పర్ఫెక్ట్ పార్టిసిపల్ ఫ్రేజెస్ అని అంటాము. ఎందుకంటే 2 వచ్చినాయి కదా, హ్యావింగ్, గివెన్, అది ఫ్రేజ్ అంటే ఇన్కంప్లీట్ సెంటెన్స్ కదా, 2 కానీ 3 కానీ పదాలు ఉంటాయి అనుకున్నాం కదా. సో హ్యావింగ్ ప్లస్ V3 వర్బ్ ఉన్నప్పుడు దాన్ని పర్ఫెక్ట్ పార్టిసిపల్ ఫ్రేజ్ అని చెప్పటం జరుగుతుంది. ఓకే, లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. హ్యావింగ్ ప్లస్ V3 వర్బ్ వచ్చింది అంటే కాబట్టి అనే ఒక రీజన్ వస్తుంది, ఒక రీజన్. ఓకే, హ్యావింగ్ టేకెన్ తీసుకున్నాను కాబట్టి, హ్యావింగ్ గివెన్ ఇచ్చాను కాబట్టి. రైట్, లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ సెంటెన్స్. రైట్, ఓకే. ద ఫస్ట్ వన్ ఈజ్ అవార్డు అందుకున్నందుకు అంటే అవార్డు అందుకున్నాడు కాబట్టి రవి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అయితే డెఫినేషన్ ప్రకారం ఏంటి, సబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు, రవి. ఈ రవి 2 యాక్షన్లు చేస్తాడు. ఫస్ట్లో ఏంటి యాక్షన్, అవార్డు అందుకున్నాడు, అది ఒక యాక్షన్. సెకండ్ ఏంటి, రవి చాలా ఉత్సాహంగా ఉన్నాడు, అది సెకండ్ యాక్షన్. అంటే ఈ పర్ఫెక్ట్ పార్టిసిపల్ ఫ్రేజెస్లో 2 యాక్షన్స్, 2 సెంటెన్సెస్ ఉంటాయి అని చెప్పాం కదా, దానికి ఒక లింక్ ఉంటుంది, అది కాబట్టి అనేది. రైట్, ఆ లింక్ ద్వారా ఈ 2 సెంటెన్సెస్ జాయిన్ చేయబడతాయి. అంటే ఇక్కడ 2 సెంటెన్సెస్, 2 యాక్షన్స్ ఉన్నాయి. ఒక యాక్షన్ కంప్లీట్ అయిపోయి ఇంకొక యాక్షన్ మొదలు పెడతాడు అని అనుకున్నాం కదా. సో అవార్డు అందుకున్నాడు కాబట్టి రవి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అయితే దాన్ని ఇంగ్లీష్లో హ్యావింగ్ టేకెన్ అనేది
పర్ఫెక్ట్ పార్టిసిపల్ ఫ్రేజ్. ఇవి 2 వర్డ్స్ ఉన్నాయి కదా, హ్యావింగ్ టేకెన్ అది పర్ఫెక్ట్ పార్టిసిపల్ ఫ్రేజ్. హ్యావింగ్ టేకెన్ ది అవార్డ్ అది కంప్లీట్ సెంటెన్స్, అదొక యాక్షన్ కంప్లీట్ అయింది. రవి వాజ్ సో ఎక్సైటెడ్. రవి వాజ్ సో ఎక్సైటెడ్ అనేది సెకండ్ యాక్షన్, సెకండ్ సెంటెన్స్. అంటే ఈ పర్ఫెక్ట్ పార్టిసిపల్ ఫ్రేజెస్లో మనకి 2 యాక్షన్స్ 2 సెంటెన్సెస్ ఉంటాయి. సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఇది అర్థం అయిందని అనుకుంటున్నా. ఓకే, లెట్స్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ సో దట్ యూ విల్ బీ more clear about the concept. All right, okay, second one is ఒరిజినల్ చూశాను కాబట్టి నేను కాపీ చూడాల్సిన అవసరం లేదు. ఒరిజినల్ చూశాను కాబట్టి నేను, కాపీ అంటే ఫోటో కాపీ, జెరాక్స్ కాపీ కదా, నేను కాపీ చూడాల్సిన అవసరం లేదు అని ఒక ఆఫీసర్ ద్వారా చెప్పబడింది. అంటే ఫస్ట్ ఒక చేసాడు యాక్షన్, సెకండ్లో ఇంకొక యాక్షన్ మనకు తెలుస్తుంది. సో దాన్ని ఇంగ్లీష్లో హ్యావింగ్ సీన్ ది ఒరిజినల్ ఐ డోంట్ నీడ్ టు సీ ద కాపీ. ఇది ఫస్ట్ సెంటెన్స్. హ్యావింగ్ సీన్ ది ఒరిజినల్ అది ఫస్ట్ యాక్షన్. ఐ డోంట్ నీడ్ టు సీ ద కాపీ అది సెకండ్ యాక్షన్. అయితే ఆల్వేస్ ఫస్ట్ యాక్షన్ స్టార్ట్స్ విత్ హ్యావింగ్ సీన్ అంటే పర్ఫెక్ట్ పార్టిసిపల్ ఫ్రేజ్. హ్యావింగ్ సీన్, హ్యావింగ్ అని వచ్చి విత్ రివర్బ్ వస్తే అది పర్ఫెక్ట్ పార్టిసిపల్ ఫ్రేజ్ అని మనం గుర్తుపట్టాలి. రైట్, ఫస్ట్ సెంటెన్స్ సెకండ్ సెంటెన్స్. రైట్, ఓకే, హ్యావింగ్ సీన్ ది ఒరిజినల్ ఐ డోంట్ నీడ్ టు సీ ద కాపీ. ఓకే, రైట్. రైట్, ద థర్డ్ సెంటెన్స్ ఈజ్ పని సమయానికి ముగించుకున్నాడు కాబట్టి రాజ్ వాక్ కోసం బయటికి వెళ్ళాడు. పని సమయానికి ముగించుకున్నాడు కాబట్టి అది ఫస్ట్ యాక్షన్. సెకండ్ యాక్షన్ ఏంటి, రాజ్ వాక్ కోసం బయటికి వెళ్ళాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు, రాజ్. రాజు 2 పనులు చేశాడు. ఫస్ట్ పని ఏంటి, సమయానికి పనిని ముగించుకున్నాడు కాబట్టి వాక్ కోసం బయటికి వెళ్ళాడు. రైట్, దాన్ని ఇంగ్లీష్లో హ్యావింగ్ ఫినిష్డ్ ద వర్క్ ఆన్ టైమ్ రాజ్ వెంట్ అవుట్ ఫర్ అ వాక్. Having finished the work on time, Raj went out for a walk. అర్థమైంది అనుకుంటా కదా, క్లియర్గా ఉంది కదా. హ్యావింగ్ ఫినిష్డ్ అని స్టార్ట్ అవుతుంది. పర్ఫెక్ట్ పార్టిసిపల్ ఫ్రేజెస్ ఎప్పుడు హ్యావింగ్ ప్లస్ V3తోనే స్టార్ట్ అవుతాయి. అది పర్ఫెక్ట్ పార్టిసిపల్ ఫ్రేజ్. ఈ 2 వర్డ్స్ని ఫ్రేజ్ అంటాము, అది పర్ఫెక్ట్ పార్టిసిపల్ ఫ్రేజ్. రైట్, ఓకే. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఈ పర్ఫెక్ట్ పార్టిసిపల్ ఫ్రేజ్ అనేది ఆల్వేస్ బిగినింగ్లోనే వస్తుంది అనుకోకూడదు. కొన్నిసార్లు అది సెకండ్ ప్లేస్లో కూడా రావచ్చు. ఓకే, సబ్జెక్ట్ వచ్చిన తర్వాత కూడా హ్యావింగ్ ప్లస్ V3 వర్బ్ రావచ్చు. అట్లాంటి సెంటెన్స్ కూడా మనం ఒకటి చూద్దాం. రైట్, ఓకే, లెట్స్ సీ వన్ ఎగ్జాంపుల్. ద సన్ హ్యావింగ్ రిజన్ ద ఫాగ్ డిసపియర్డ్. ఇక్కడ ద సన్ అనే సబ్జెక్టు మొదట్లోనే వచ్చింది, తర్వాత హ్యావింగ్ రిజన్ అంటే పర్ఫెక్ట్ పార్టిసిపల్ ఫ్రేజెస్ మధ్యలో వచ్చింది, తర్వాత సెకండ్ యాక్షన్ కంటిన్యూ అయింది. ఏంటది, ద ఫాగ్ డిసపియర్డ్ అంటే సూర్యుడు ఉదయించాడు కాబట్టి మంచంతా మాయమైపోయింది. సో ఈ సెంటెన్స్లో ఫస్ట్ యాక్షన్ ఏంటి, సూర్యుడు ఉదయించాడు. ఉదయించటం అనేది కూడా ఫస్ట్ యాక్షన్. అక్కడ సబ్జెక్ట్ ఎవరు, ద సన్. ద సన్ హ్యావింగ్ రిజన్ సూర్యుడు ఉదయించాడు కాబట్టి సెకండ్ యాక్షన్ ఏంటి, ద ఫాగ్ డిసపియర్డ్ మంచంతా మాయం అయిపోయింది. అంటే ఈ రకంగా కూడా సెకండ్ ప్లేస్లో కూడా పర్ఫెక్ట్ పార్టిసిపల్ ఫ్రేజ్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, రైట్, ఓకే. ద ఫోర్త్ సెంటెన్స్ ఈజ్ రోజంతా పని చేసినందుకు ఆమె చాలా అలసిపోయింది. రోజంతా పని చేసింది ఎవరు, ఆమె అనేది సబ్జెక్ట్. ఆమె ఫస్ట్ యాక్షన్ ఏంటి, రోజంతా పనిచేసింది. సో తర్వాత ఏంటి, ఆమె ఇంకొక యాక్షన్ ఏంటి, చాలా అలసిపోయింది అంటే ఫీలింగ్, షీస్ ఫీలింగ్ ఇట్. ఫిజికల్గా చేయకపోయినా మెంటల్గా ఫీల్ అవుతుంది. సో అది కూడా యాక్షనే. రైట్, రోజంతా పని చేసినందుకు ఆమె చాలా అలసిపోయింది. ఓకే, సో ద ఇంగ్లీష్ సెంటెన్స్ ఈజ్ హ్యావింగ్ వర్క్డ్ ఫర్ ద ఎంటైర్ డే షీ వాజ్ సో టైర్డ్. హ్యావింగ్ worked hard for the entire day she was so tired. Okay, the fifth sentence is వేడి నీళ్ళ స్నానం చేశాడు కాబట్టి అతనికి చాలా హాయిగా అనిపించింది అంటే తాజాగా అనిపించింది. వేడి నీళ్ళ స్నానం చేశాడు కాబట్టి అతనికి చాలా హాయిగా అనిపించింది. ఇది సెంటెన్స్. ఇక్కడ అతనికి అనేది సబ్జెక్ట్, లింక్ ఏంటి కాబట్టి. ఫస్ట్ యాక్షన్ ఏంటి, వేడి నీళ్ళ స్నానం చేశాడు అది ఫస్ట్ యాక్షన్. సెకండ్ యాక్షన్ ఏంటి, అతడు ఫీల్ అవుతున్నాడు ఏంటి, హాయిగా అనిపించింది అది సెకండ్ యాక్షన్. రైట్, సో ఇంగ్లీష్లో ఏ రకంగా వస్తుంది, హ్యావింగ్ టేకన్ అ హాట్ షవర్ హీ ఫెల్ట్ రిఫ్రెష్డ్.
హ్యావింగ్ టేకన్ అ హాట్ షవర్ హీ ఫెల్ట్ రిఫ్రెష్డ్. హ్యావింగ్ టేకన్ అనేది పర్ఫెక్ట్ పార్టిసిపల్ ఫ్రేజ్, హాట్ షవర్ అనేది సెంటెన్స్. ఓకే, హీ అనేది సబ్జెక్ట్. సో హీ డిడ్ వన్ యాక్షన్ ఇన్ ద బిగినింగ్. వాట్ ఈస్ దట్? హీ టుక్ అ షవర్, అది ఫస్ట్ యాక్షన్. ద సెకండ్ యాక్షన్ ఏంటి? హీ ఫెల్ట్ రిఫ్రెష్డ్, అది సెకండ్ యాక్షన్. సబ్జెక్ట్ ఎవరు? హీ. రైట్. సో ఇక్కడ కాబట్టి అనేది లింక్కి మీనింగ్ ఏంటి? ఇక్కడ హ్యావింగ్ టేకెన్ అనేది కాబట్టి లాగా ఉపయోగించబడింది. ఓకే, సో ద సెంటెన్స్ గోస్ హ్యావింగ్ టేకెన్ అ హాట్ షవర్ హీ ఫెల్ట్ రిఫ్రెష్డ్. రైట్. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ చాలా కష్టపడి చదివాడు కాబట్టి రవి 99% మార్క్స్ తెచ్చుకోగలిగాడు. చాలా కష్టపడి చదివాడు కాబట్టి రవి 99% మార్క్స్ తెచ్చుకోగలిగాడు. రైట్. రవి ఏమో సబ్జెక్ట్, కాబట్టి అనేదేమో లింక్, అదేంటి? హ్యావింగ్ అని ప్లస్ V3 వర్బ్ అనమాట. అయితే ఫస్ట్ యాక్షన్ ఏంటి? కష్టపడి చదివాడు. సెకండ్ యాక్షన్ ఏంటి? 99% మార్క్స్ తెచ్చుకోగలిగాడు. సో దీన్ని ఇంగ్లీష్లో having worked hard, Ravi could score 99% of marks. Having worked hard, Ravi could score 99% of marks. Okay? Alright. The next sentence is స్కూల్ నుండి త్వరగా బయలుదేరాడు కాబట్టి మను స్టేడియం సమయానికి చేరుకున్నాడు. స్కూల్ నుండి త్వరగా బయలుదేరాడు కాబట్టి మను స్టేడియం సమయానికి చేరుకున్నాడు. రైట్. మను ఏంటి? సబ్జెక్ట్. ఓకే, ఇక్కడ ఫస్ట్ యాక్షన్ ఏంటి? స్కూల్ నుండి త్వరగా బయలుదేరాడు. సెకండ్ యాక్షన్ ఏంటి? సమయానికి స్టేడియం చేరుకున్నాడు. ఈ 2 యాక్షన్స్. సో దాన్ని ఇంగ్లీష్లో హ్యావింగ్ లెఫ్ట్ ద స్కూల్ ఎర్లీ మను రీచ్ ద స్టేడియం ఆన్ టైమ్. ఓకే, హ్యావింగ్ లెఫ్ట్ ద స్కూల్ ఎర్లీ మను రీచ్డ్ ద స్టేడియం ఆన్ టైమ్ అంటే స్కూల్లో నుండి త్వరగా బయలుదేరాడు కాబట్టి స్టేడియంకి టైంకి సమయానికి రాగలిగాడు. హ్యావింగ్ లెఫ్ట్ ద స్కూల్ ఎర్లీ అనేది ఫస్ట్ యాక్షన్. మను ఈజ్ అ సబ్జెక్ట్, ఎందుకంటే ఈ యాక్షన్లు 2 మను ద్వారా చేయబడ్డాయి. సెకండ్ యాక్షన్ ఏంటి? రీచ్ ద స్టేడియం ఆన్ టైమ్. ఓకే, రైట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ డిన్నర్ త్వరగా వండాను కాబట్టి నేను మొత్తం మూవీని టీవీలో చూడగలిగాను. డిన్నర్ త్వరగా వండాను కాబట్టి నేను మొత్తం మూవీని టీవీలో చూడగలిగాను. ఓకే, అంటే ఏంటి? నేను కాదు, నేను అని ఇక్కడ సెంటెన్స్లో చెప్పబడింది. ఓకే, త్వరగా డిన్నర్ వంట చేసేసుకుంది తను కాబట్టి ఏం జరిగింది? టైం దొరికింది. టైంకి టీవీ ముందు కూర్చొని మొత్తం మూవీ చూడడానికి తనకి ఛాన్స్ దొరికింది. అది రైట్. సో 2 యాక్షన్స్. నేను అనేది సబ్జెక్ట్, డిన్నర్ త్వరగా వండాను ఫస్ట్ యాక్షన్, సెకండ్ యాక్షన్ ఈజ్ మొత్తం మూవీ టీవీలో చూడగలిగాను, అది సెకండ్ యాక్షన్. ఓకే, నౌ ఇంగ్లీష్లో ఎట్లా వస్తుందంటే having cooked the dinner early I could watch the full movie on TV. Having cooked the dinner early, త్వరగా కుక్ చేశాను కాబట్టి ఫస్ట్ యాక్షన్. I could watch the full movie on TV. I could watch the full movie on TV, అది సెకండ్ యాక్షన్. రైట్. ఓకే, కొత్త బైక్ కొనుక్కున్నాడు కాబట్టి తేజ బస్ కోసం వెయిట్ చేయనక్కర్లేదు. కొత్త బైక్ కొనుక్కున్నాడు కాబట్టి ఎవరు? తేజ. తేజ ఇస్ అ సబ్జెక్ట్. బస్ కోసం వెయిట్ చేయక్కర్లేదు ఇప్పుడు. ఓకే, కొత్త బైక్ కొనుక్కున్నాడు కాబట్టి తేజ బస్ కోసం వెయిట్ చేయక్కర్లేదు. 2 యాక్షన్స్. ఓకే, కొత్త బైక్ కొనుక్కున్నాడు ఫస్ట్ యాక్షన్, బస్ కోసం వెయిట్ చేయక్కర్లేదు అనేది సెకండ్ యాక్షన్. ఓకే, సో ఇంగ్లీష్లో హ్యావింగ్ బాట్ ద న్యూ బైక్ Teja doesn't need to wait for the bus. Having bought the new bike, Teja doesn't need to wait for the bus. Okay, having bought is a perfect participle phrase. Having bought the new bike, Teja doesn't need to wait for the bus, adi second action. First action, having bought the new bike, adi first action. Konukunnadu kabatti Teja doesn't need to wait for the bus, adi second action. Alright. Okay, let's see the next one. చాలా ఎక్కువ ఐస్ క్రీమ్ తిన్నది కాబట్టి సీమాకి బాగా దగ్గు జలుబు అంటుకున్నాయి. చాలా ఎక్కువ ఐస్ క్రీమ్ తిన్నది కాబట్టి సీమాకి బాగా దగ్గు జలుబు అంటుకున్నాయి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? సీమ. ఫస్ట్ యాక్షన్ ఏంటి? చాలా ఎక్కువ ఐస్ క్రీమ్ తినేసింది
కాబట్టి ఏం జరిగింది, సీమకి బాగా దగ్గు జలుబు అంటుకున్నాయి. అది సెకండ్ యాక్షన్. రైట్, దాన్నే ఇంగ్లీష్లో హ్యావింగ్ ఈటన్ అ లాట్ ఆఫ్ ఐస్ క్రీమ్ సీమా కాట్ cough and cold. Having eaten a lot of ice cream, Seema caught cough and cold. Okay? I think మీకు అర్థమైంది అనుకుంటా కాన్సెప్ట్. హ్యావింగ్ ఈటన్ అంటే అది పర్ఫెక్ట్ పార్టిసిపల్ ఫ్రేజ్ అని బ్లైండ్గా గుడ్డిగా మనము గుర్తు పెట్టేసుకోవాలి. ఓకే, రైట్. సో ఇంతవరకు పర్ఫెక్ట్ పార్టిసిపల్ ఫ్రేజెస్ని ఉపయోగించి సెంటెన్సెస్ ఏ రకంగా చేయాలి అనేది చూసాం కదా. రూల్స్ ఏంటంటే, నంబర్ 1, ఆల్వేస్ పర్ఫెక్ట్ పార్టిసిపల్ సెంటెన్సెస్ స్టార్ట్స్ విత్ హ్యావింగ్ ప్లస్ V3 వర్బ్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇట్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ వన్ యాక్షన్. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే, ఫాలోడ్ బై అనదర్ యాక్షన్. అంటే ఈ సెంటెన్సెస్లో 2 యాక్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఖచ్చితంగా హ్యావింగ్ ప్లస్ V3 వర్బ్ అనేది ఉంటుంది. సో ఈ 3 ఖచ్చితంగా పర్ఫెక్ట్ పార్టిసిపల్ ఫ్రేజెస్లో ఉంటాయి. ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. రైట్, ఓకే. సో ఈ పర్ఫెక్ట్ పార్టిసిపల్ ఫ్రేజెస్ అనే కాన్సెప్ట్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నేనైతే క్లియర్గా చెప్పాను అని నేను అనుకుంటున్నా. కానీ మీకు ఏ రకంగా అనిపించింది, నిజంగా అర్థమైందా, అర్థం అవ్వలేదా? ఓకే, దాన్ని నాకు కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఓకే, if you really understood the content and the concept, kindly like, share, and most importantly, subscribe. Thanks for watching. Take care. Bye bye. I'll see you in my next video. Till then, have a great time.